ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనే మీ పూణే అమ్మాయి జియా. దాంతో పాటు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం. ఇలా చూడండి, నా వెనకాలన్నది నా ఫ్రెండ్ కొన్న ఫస్ట్ కార్. సెకండ్ హ్యాండే, కానీ చాలా స్పెషల్. దాంతో పాటు ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. వీడు చాలా సైలెంట్, అలాగే చాలా చాలా మంచివాడు. అరే నితేష్, ఫేస్ చూపించు. నిన్ను నేను ఇంట్రొడ్యూస్ ఏం చేస్తున్నావు నితేష్? జియా, నాకు ఇలాంటివన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. నేను నిన్ను నాతో పాటు డ్రైవ్కి మాత్రమే రమ్మన్నాను. నువ్వెందుకు ఈ వీడియోలన్నీ తీస్తున్నావు? నితేష్, నువ్వు నిజంగా చాలా బోరింగ్. నితేష్, నితేష్ నన్ను వదులు. నితేష్, నితేష్ అసలు ఏం చేస్తున్నావు? నితేష్ ప్లీజ్ నన్ను వదులు. నువ్వు భయపడకు, నేను నిన్ను చేయను. నేను నిన్ను ఎందుకు కట్టేశానంటే, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోకూడదని. నేను జస్ట్ నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. జియా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. జియా, నిన్ను ఇష్టపడ్డావు అంటే నా ప్రాణాన్ని ఇష్టపడినట్టు. ఇలా చూడు నితేష్, నన్ను ఎంతలా ప్రేమిస్తే నువ్వు నార్మల్ గా ప్రపోజ్ చేసిండొచ్చు కదా. నీకు ప్రపోజ్ చేసే అర్హత నాకు ఏముందని? ఒక్క విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో నిన్ను ఎంతగా నేను ప్రేమిస్తున్నానో అంతలా నేనెవ్వరూ ప్రేమించరు. నా మనసులో ఒకే ఒక్క ఆశ ఉంది. ఈరోజు నా బర్త్డే, అది నీతో సెలబ్రేట్ చేసుకోవాలి. జియా, మన ఇద్దరి పేరుతో నేను ఒక టాటూని వేయించుకున్నాను. నీకేమన్నా పిచ్చా? తను నిన్ను కిడ్నాప్ చేశాడు, నువ్వు వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నానా అంటున్నా? జియా, నువ్వు ఒక బ్లాగర్. వీధిలో ఉండే వాళ్ళందరూ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడతారు. అయితే నువ్వు అందరినీ పెళ్లి చేసుకుంటావా? అమ్మా, వీధిలో తిరుగుతున్న అబ్బాయిల నుంచి కాలేజ్లో డబ్బున్న అబ్బాయిలు అందరూ నా వెనక తిరుగుతున్నారు. కానీ నితేష్ నన్ను ప్రేమిస్తున్నట్టు ఎవరూ ప్రేమించలేరు. ఇలాంటి ఒక ప్రేమ దొరకదు. వాడి గురించి నీకేం తెలుసు? అమ్మా, నేను వాడి గురించి తెలుసుకున్నాను. వాడొక థర్డ్ క్లాస్ అబ్బాయి. అసలు థర్డ్ క్లాస్ అంటే ఏంటన్నయ్యా? వాడికి ఊర్లో విరిగిపోయిన ఇల్లుంది. ఇక్కడ ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అది కూడా సొంత ఇల్లు కాదు, అద్దిల్లు. అలాగే తన చెల్లికి పెళ్ళయింది, తన భర్త కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. తెలుసా? నీ అర్హతకి తగ్గట్టు ఒక అబ్బాయిని నువ్వు సెలెక్ట్ చేసుకుని తీసుకురా. పోయిపోయి నీకు వీడు దొరికాడా? జనాలు నిన్ను చూసి నన్ను చూసి అసలు ఏం మాట్లాడుకుంటారు? ప్రజలేవో అనుకుంటారని వాటి గురించి నేను పట్టించుకోను. నువ్వు వాడిని పెళ్లి చేసుకోకూడదు. ఇదే నా నిర్ణయం. జియా, కంగ్రాచులేషన్స్ మావా. జియా, నువ్వు దేనికి బాధపడద్దు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. అంతవరకు నీకు మేం ఫ్యామిలీగా ఉన్నాంగా. ఇదిగో తీసుకో. ఇది మా అమ్మ ఉంగరం. నితీష్ భార్య కోసం మేం భద్రంగా ఉంచాం. ఈ రోజు నుంచి ఇది నీకు. అమ్మా, రాహుల్కి నా ఫోటో పంపించాను, నా పెళ్లి ఫోటో. ఎందుకంటే అప్పుడే మీరిద్దరూ అది చూస్తారు. సంతోషంగా ఉన్నాను, కానీ వాడు నన్ను బ్లాక్ చేశాడు. జియా, దీనికోసం నేనేం చేయలేను. కానీ అమ్మా ప్రియాంక, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ప్రియాంక, ఏంటిది? ఇన్ని బిల్స్ ఏంటి? కార్డులన్నీ కూడా లిమిట్ ఓవర్ అయిపోయాయి. ఎవరి భర్త అయితే ఇంత పెద్ద కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడో అతని భార్యకి ఆ మాత్రం హక్కు ఉండదా? డబ్బులు వేస్ట్ చేయడంలో హక్కు ఏంటి? ప్రియాంక, నీకు తెలుసా, నేను సేవ్ చేయడం కోసం, అనాథ పిల్లల్ని ఫ్రీగా చదివించడం కోసం. అది నాకు తెలుసు. కానీ ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్, నాది కాదు. మేడం, మీ ఆర్డర్. థ్యాంక్ యూ. అరే మేడం, మీరు జియా మేడమే కదా?
వీడియోలు చేస్తూ ఉంటారు. మేడం నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మీ వీడియోలన్నీ చూస్తుంటాను. మేడం మేడం ప్లీజ్ ఒక్క సెల్ఫీ తీసుకుంటాను. కాదనకండి మేడం, ప్లీజ్ ప్లీజ్. యా ఇట్స్ ఓకే. థ్యాంక్స్ మేడం. ప్లీజ్ కొంచెం దగ్గరికి రండి. ఏం చేస్తున్నారా? నా భార్య మీద చేస్తావా? నా భార్య మీద చేస్తావరా? నీకు ఎంత ధైర్యం రా? నేను చంపేస్తానా? ఈ రోజు నీ ప్రాణాలు నా చేతుల్లో పోతాయి. వాడిని బదులు చచ్చిపోతాడు వాడు. వాడేమన్నా నీ ఫ్రెండా? వాడు చనిపోతే నువ్వేనా ఏడుస్తావా? ఇడియట్. హాయ్. షాక్. ఒక ఫ్యాషన్ అండ్ లైఫ్ టైం బ్లాగర్ని ఇలా చూస్తున్నారు. బట్ యు నో లైఫ్ ఇలాగే ఉంటుంది, ఫుల్ ఆఫ్ షాక్స్. ఇలాంటి ఒక షాక్ 5 ఏళ్లకు ముందు తగిలింది. ఇప్పుడు జరిగేవన్నీ చూస్తుంటే నా లైఫ్ చెదిరిపోతోంది. అదర్వైజ్ అంతమైపోతుందా? నా జియా, ఎలాగోలా నేను నిన్ను వెతికి కనిపెట్టాను. 6 నెలలుగా నీకోసం గాలిస్తున్నాను. ఓ పిచ్చోళ్లాగా. మొత్తానికి నువ్వు దొరికావు. ఇక నా నుండి నువ్వు ఎక్కడికి పోలేవు. హే ఫ్యామ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుందాం. దాని ద్వారా మీరు ఒక ఫ్యాట్ బెల్లీని పొందగలరు. మీరు మీ నడువుని ఇదిగో ఇలాగా అందంగా తిప్పాలి. 20 సార్లు ఇలా చేస్తే మీకు ఒక సెక్సీ బెల్లి దొరుకుతుంది. నువ్వు ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే బయట అందరూ నీ గురించి బ్యాడ్ గా కమెంట్ చేస్తున్నారు. నితేష్, నన్ను నువ్వు కొట్టేవా? నేను అసలు ఏం తప్పు చేశాను? నితేష్, నీకు ఇంకా జాబ్ దొరకలేదు. మనకున్న ఒకే ఇన్కమ్ ఇదే. నాకు జాబ్ దొరకలేదని నా భార్యని అమ్ముకోమంటావా? ఈ రోజు నుంచి మొత్తం ఆపేసే. మర్యాదగా ఏదో ఒక పనికి వెళ్ళు లేదా ట్యూషన్ తీ. అర్థమైందా? అంతేకాదు, రేపటి నుంచి సాంప్రదాయంగా బట్టలు వేసుకోవాలి. మీరు మీ నడువునిలాగా అందంగా తిప్పాలి. See, it has already, I can already feel it. నా బావల భార్య, తను అద్భుతమైన ఫిగరు. నాకు ఏదో ఒక రోజు లైవ్ దొరికితే బాగుంటుంది. నేను అరేంజ్మెంట్ చేస్తానులే. పొద్దునుంచి పనిచేసి చాలా టైర్డ్గా ఉన్నాను. బాడీ చాలా వీక్గా ఉంది. ప్లీజ్ నన్ను పడుకోనివ్వు. అదేంటి, ఇది కూడా ఓ పనేగా? నాకు మూడొస్తుంది రా. ఏం కాదు. అరే నితేష్, ఏం కాదన్నా? నితేష్, ప్రియాంక, ఏంటి? నువ్వు నాతో చెప్పకుండా బ్యాంక్ వెళ్ళి సిగ్నేచర్ ఫోర్జరీ చేసి మీ అన్నయ్యకి 5 లక్షల రూపాయలు ఇచ్చావా? నా తమ్ముడికి అవసరం వచ్చింది, అందుకే ఇచ్చాను. నాకు తెలుసు మీ అన్నయ్యకి అవసరమని. మళ్ళీ కొత్త స్కీములు తీసుకొస్తాడు, కుటుంబాలు నాశనం చేస్తాడు. నా ప్రాణం తీస్తున్నారు మీరిద్దరూ కలిసి. నా పరువు తీస్తున్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మన ఈ భార్యాభర్తల బంధం ఇక చాలు. ఏంటి బంగారం, ఏమైంది? అమ్మా, నాన్న మన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి? నాన్న మనల్ని వదిలేసి వెళ్తారమ్మా? మీ నాన్నకి తెలుసు నేను ఎంత డేంజర్ అని.
ఇక్కడి నుంచి బయటికి పో. నువ్వు ఇంతకుముందు ఏమని చెప్పా? నితేష్ లాగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరా? సారీ అన్నయ్య, ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను లోపలికి వదలండి. నువ్వు తిరిగొస్తావు, కానీ పోయిన గౌరవం మర్యాదలన్నీ తిరిగొస్తాయా చెప్పు? నువ్వు చచ్చిపోయినా పర్లేదు, బ్రతికినా పర్లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. రియా, నేను నీకు ఒకసారి చెప్పాను. వెళ్ళు. అందరూ తప్పులు చేస్తారు కదమ్మా. అమ్మా నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి బయటికి పోనా? అన్నయ్య 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 ప్లీజ్ అన్నయ్య నన్ను క్షమించండి. అన్నయ్య తలుపు తెరవండి. అన్నయ్య జియా శర్మ ఒక యూట్యూబ్ బ్లాగర్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్. లాస్ట్ 2 years నుంచి తను కనిపించట్లేదు. నాసిక్ సన్ రైజ్ సొసైటీ నుంచి 7వ అంతస్తు నుంచి సూసైడ్ చేసుకుంది. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎలా పూణే నుంచి నాసిక్ కి వచ్చింది, ఏ కారణం కోసం ఈవిడ సూసైడ్ చేసుకుందో దీని గురించి ఎవరికి ఏ విషయం తెలియలేదు. క్రైమ్ వాళ్ళు వచ్చారు. సార్, ఇప్పుడున్న ప్రజలు త్వరగా గివప్ ఇచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు. జనం లైఫ్ లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ప్రాచి. ఇది సూసైడా లేక మేడ్ ఇన్ టు సూసైడా ఇంకేదైనా అది ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది. తను ఎక్కడ ఉంటుంది? సార్, ఫ్లాట్ నెంబర్ 701. సిద్ధార్థ్, ఎస్ సార్. హెచ్ఎస్ని క్లిక్ చేసుకో. ఫోరెన్సిక్ వాళ్ళతో చెప్పు మొత్తం ఏరియాని స్కాన్ చేయాలని. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. దాబే సార్. సొసైటీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఎస్ సార్. సార్ ప్లీజ్ కమ్. ఇదే ఆ ఫ్లాట్. నేనే ఓనర్, సూసీ డిజోసా. కీ ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఇదిగోండి. సార్, ఇక్కడే ఏదో జరిగి ఉంటుంది. ఇల్లే ఒకలా ఉంది. సార్, ఇక్కడ మొబైల్ ఉంది. లాక్ అయ్యింది సార్. అన్లాక్ చేయించండి. సార్, ఈ ఇంటికి ఎవరైనా వచ్చారా? రాలేదు సార్. మేడం ఎప్పట్లాగే ఉదయాన్నే 10 గంటలకి యోగాకి వెళ్ళిపోయారు. సారేమో 3 రోజులుగా ఇంట్లో లేరు. ఈ రోజు 10:30కి ఇంటికి వచ్చారు. మేడం ఏమో 11:15 గంటలకు వచ్చారు. తర్వాత 11:40కి పైనుంచి పడిపోయారు. శరత్ మళ్ళీ వచ్చాడా? అవును మేడం. శరత్ ఎవరు? జియా వాళ్ళ పార్ట్నర్. వాళ్ళిద్దరూ లివింగ్ లో ఉండేవాళ్ళు. నువ్వు 10:30కి ఒకరు వచ్చారని చెప్పావు కదా, ఆయన శరతా? అవును సార్. ఆయన మళ్ళీ బయటికి వెళ్ళారా? వెళ్ళలేదు. అతని నెంబర్ మీ దగ్గరుందా? నేను వేసిస్తాను. మల్టిపుల్ స్టాపింగ్ తెలుగుగా తెలుస్తుంది. గడే సార్. 7 బయటికి. సార్, శరత్ ని ఎవరు చంపేశారు? హెవీ వెపన్ తో దాడి చేసినట్టున్నారు. గడే సార్, మోటార్ వెపన్ దొరుకుతుందేమో చూడు. ఓకే సార్. ప్రాచి, సార్, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయి. బాడీని పోస్ట్ మార్టం పంపించు. ఇంటిని సీల్ చేయండి. ఈ కేసు పూర్తి అయ్యేంత వరకు ఎవరూ లోపలికి రావడానికి వీల్లేదు. సార్, ఇంట్లో కట్టేసి హత్య చేశారు. ఎవరికి ఎలాంటి శబ్దం వినిపించలేదు. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. సార్, రక్తం అంటుకున్న చాకు దొరికింది. దీన్ని ఫోరెన్సిక్ పంపండి. సార్. సార్, జియా ఇంకా శరత్
6 నెలల క్రితమే ఇక్కడ ఉండడానికి వచ్చారు. మ్యామ్ మీరు చెప్పినట్టు రెంట్ ఇంకా డిపాజిట్ అన్నీ ఓకే. ఆ ఫ్లాట్లో మేము ఇద్దరమే ఉంటాం. మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? లేదు, రిజిస్ట్రేషన్ కి కాస్త టైం పడుతుంది. మ్యామ్ యాక్చువల్లీ నాకు డివోర్స్ రావడానికి టైం పడుతుంది. తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ సార్ట్అవుట్ అయిన తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఇక ఫ్లాట్ మీదే కాబట్టి డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. ఆంటీ ఆంటీ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ అస్. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ లివింగ్ లో ఉండాలని ఆశపడ్డారు. కానీ ఇలాంటి నాసిక్ లాంటి టౌన్ లో వాళ్ళని ఎవరు ఉండనిస్తారు? అందుకని నేను నా ఫ్లాట్ ని అద్దెకిచ్చాను. ఈ జియా శరత్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరి కాంటాక్ట్ నెంబర్ అయినా ఉందా? సార్, ఇద్దరికి వాళ్ళ ఫ్యామిలీతో ఎలాంటి కనెక్షన్ లేదు. నా దగ్గర జియా చెప్పింది చూస్తే తను పూనా నుంచి వాళ్ళ హస్బెండ్ ని వదిలి ఇక్కడికి వచ్చేసింది. శరత్ తన కోచింగ్ క్లాస్ లో తనకి జాబ్ ఇచ్చారు. శరత్ కి ఆల్రెడీ డివోర్స్ కేసు జరుగుతూ ఉంది. ఆ మధ్యలోనే వీళ్ళిద్దరి రిలేషన్ జరిగింది. అది కూడా తన డివోర్స్ కేసు ఫైనల్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఒకటిగా జీవించారు. అంటే వీళ్ళకి తెలిసిన వాళ్లే ఎవరో ఈ పని చేసుంటారు కదా? పాసిబుల్ సార్, ఎందుకంటే శరత్ డివోర్స్ కేసు ముందు నుంచి జరిగింది. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత జియా కూడా భయపడుతూ బ్రతికేది. ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు నమ్మేది. యు మీన్ తన హస్బెండ్? అవును సార్, జియా తన హస్బెండ్ తనని బాగా కొడతాడట. అందుకని ఇంతవరకు తనకి డివోర్స్ ఇవ్వనే లేదు. అతను చెప్తూనే ఉన్నాడట, జియా కళ్ళ ముందుకొస్తే తను చంపేస్తానన్నాడు. ప్రాచి, సార్. ఈ జియా శరత్ల పాస్ట్ డీటెయిల్స్ తెలుసుకో. ఎస్ సార్. పోయిన వారమే శరత్ వైఫ్ వాళ్ళ తమ్ముడు వచ్చారు. వాళ్ళిద్దరు ఇక్కడికొచ్చి చాలా గొడవ పడ్డారు. జియాని తోసేశారు. అదేంటంటే సార్, శరత్ కూతురు కావ్య అన్ని వీకెండ్ ఇక్కడికి వస్తూ ఉంటుంది. దాని కారణంగా గొడవలు పడుతూ ఉంటారు. వద్దమ్మా, ఏడవద్దు, నా బంగారు తల్లి కదా. ఫు, ఇలాగేనా జాగ్రత్తగా చూసుకోవడం అంటే? ఇలాగేనా? చూసారా నా కూతురికి ఎలా దెబ్బ తగిలిందో? చాలా నొప్పిగా ఉంది కదమ్మా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? గొడవ పడ్డం తప్ప నీకు ఇంకేమీ తెలీదా? మరి నీకు జల్సా చేయడానికి తప్ప నీకు వేరే టైం ఉందా? ఇదిగో ఈ అమ్మాయితో జాలీగా బతికేస్తున్నావు, నువ్వేమో నన్ను ఏం చేస్తున్నావంటావా? ప్రియాంక మేడం, ఈ దెబ్బలు నా ముందు తనకు అసలు తగలలేదు. కింద మిగతా పిల్లలతో ఆడుకునేటప్పుడు తగిలి ఉండొచ్చు కదా. మా పాప మీలాగా అబద్ధాలు చెప్పేది కాదు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆ అర్థంలో అనలేదు. కానీ నువ్వన్న దానికి అర్థం అదే కదా. కావ్య నాతో అంతా చెప్పేసింది. నువ్వు తనని ఇంట్లో పనులన్నీ చేయమని చెప్పావు, ఫ్యాన్ తొడవమని చెప్పావు. పైగా చూడు, స్టూల్ మించి కింద పడి నా కూతురికి ఏమైందో. మీరేం మాట్లాడుతున్నారు? కావ్య తల్లి, ఇలా అబద్ధాలు చెప్పకూడదు. వదులు, మీద చెయ్యేస్తావా? ఇంకోసారి చెయ్యేసావంటే నీ చెయ్యి విరిచేస్తాను, జాగ్రత్త. వదులు. నీ మీద కోర్టులో ఎలా కేసు ఫైల్ చేస్తానో చూడండి. శరత్, ఇద్దరిలో ఎవరో ఒకరినే చూస్ చేసుకోండి. ఒకటి పాపని చూస్ చేసుకోండి, లేదంటే కుటుంబాన్ని నాశనం చేసి జియాని. పాపం జియా చాలా భయపడుతూ ఉండేది. ఎందుకంటే తను షరత్ను పోగొట్టుకుంటే ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా తనకి ఏమీ ప్రయోజనం ఉండదు కదా. ప్రాచి, సార్. ఈ శరత్ ఫోన్ నుంచి తన వైఫ్ నెంబర్ తీసుకో, ఆమె అడ్రస్ తెలుసుకో. ఎస్ సార్. ఏమైనా తెలిసిందా? సార్, నేను చెక్ చేశాను. వాచ్మెన్ ఏదైతే చెప్పాడో రిజిస్టర్లో కూడా అదే రాసింది సార్. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన విషయం ప్రకారం ఒకటి అర్థమైంది. 11:40కి ఫోర్స్ గా కింద పడినట్టు ఒక శబ్దం వచ్చిందంట. అప్పుడు ఇక్కడ ఉన్న వాచ్మెన్ ఇంకా కేబుల్ బాయ్ అలాగే ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చి చూసినప్పుడు అక్కడ ఆ బాడీ కింద పడినట్టు వాళ్ళకి తెలిసింది. బిల్డింగ్ లో ఉన్న సీసీటీవీని చెక్ చేశాను సార్. వర్షం వల్ల అది పనిచేయట్లేదు. సొసైటీ వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళని పిలిచారంట, వాళ్ళు ఇంకా రాలేదు. ఓ పని చేయండి, సొసైటీ చుట్టుపక్కల ఉన్న షాప్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఎక్కడ ఏ ఫుటేజ్ దొరికినా వెంటనే తీసుకోండి. సొసైటీ చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ఎవరైనా తేడాగా ఉన్న వ్యక్తి వచ్చుండొచ్చు. అలాగే జియా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోండి. తను పూనాది కదా? ఎస్ సార్. అది మాత్రమే కాదు, ఈవిడ ఫేమస్ బ్లాగర్. అయితే తెలుసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. ప్రాచి, ఆ రోజు నువ్వు వాళ్ళ ఇంట్లోకి ఎవరో వచ్చే ఇద్దరిని చంపారని చెప్పావు. సౌండ్ ఎవరూ వినలేదన్నావు. ఈ విషయం నాకు వింతగానే ఉంది. సార్, ఇలా కూడా ఉండొచ్చు కదా. జియా ముందు శరత్ ని చంపుండొచ్చు, ఆ తర్వాత తను సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఇంట్లో జరిగిన సంఘటన చూస్తుంటే వాళ్ళిద్దరికి మధ్య గొడవ జరుగుండాలి. సార్, జియా ఫ్రెండ్ నిషా చెప్పింది గుర్తుందా?
శరత్ బావ వచ్చి శరత్ని బెదిరించాడు. ఇద్దర్లో ఎవరో ఒకళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పారు. ఒకవేళ శరత్ ని కావ్య కలిసినందుకు ప్రియ అడ్డుకుని ఉంటుంది. అదే కారణమై ఉంటుందా? శరత్ జియాతో నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఆ అవకాశం ఉంది ప్రాచి. కానీ తను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే తను బిల్డింగ్ మీద నుంచి దూకడానికి ముందు కత్తిని స్టాండ్ నుంచి తీసి వాష్ చేసి ఎందుకని దాచిపెట్టాలి? హలో, ఓకే, లింక్ పంపించండి. ఎస్ సార్, కాస్త ఇక్కడికి రండి. సార్, ఇక్కడ చూడండి, జియా సోషల్ మీడియా ప్రొఫైల్. సార్, గత 3 సంవత్సరాలుగా జియా ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు. కానీ ఇది చూడండి, కానీ 6 నెలల ముందు ఈ వీడియోని అప్లోడ్ చేసింది. హాయ్, షాక్డ్. ఒక ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ బ్లాగర్ని ఎలా చూస్తున్నారు? బట్ యు నో, లైఫ్ ఇలాగే ఉంటుంది, ఫుల్ ఆఫ్ షాక్స్. ఇలాంటి ఒక షాకే 5 ఏళ్లకు ముందు కొట్టింది. 5 ఏళ్లకి ముందు నేను దేన్ని నా లవ్ అని అనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. ఆ 5 ఏళ్ళు నేను అనుభవించింది, అది నా శత్రువు కూడా అనుభవించకూడదు. నా జీవితం పూర్తిగా అయిపోయినట్టే ఉండింది. బట్ నా ఇప్పుడు కాదు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు మళ్ళీ జీవించడానికి ట్రై చేస్తున్నాను, మూవ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీ జియా రెగ్యులర్ గా మీకోసం వీడియోస్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఈ అమ్మాయి చాలా సంతోషంగా కనిపిస్తోంది. సూసైడ్ చేసిన ఇండికేషనే లేదు. మరి ఉన్నట్టుండి ఏమై ఉంటుంది? తను పూణే నుంచి నాసిక్ ఎందుకు వచ్చింది? ఇదిగోండి మేడం. సార్, జియా శరత్ వాళ్ళిద్దరు ఫోన్స్ అన్లాక్ చేయడానికి టైం పడుతుంది. కోర్ట్ నుంచి శరత్ ఎక్స్ వైఫ్ ప్రియాంక అడ్రస్ తీసుకున్నాను. లెట్స్ గో. సిద్ధార్థ్, దాబే సార్, సొసైటీ చుట్టుపక్కల క్లియర్ గా ఎంక్వైరీ చేయండి. ఈ జియా హస్బెండ్ గురించి వివరాలు తెలుసుకోండి ఏదో విధంగా. అమ్మా, నాకు నాన్న కావాలి, నాకు ఎప్పుడే నాన్న కావాలి. సార్, అసలు ఇదంతా ఆ జియా వల్లే మొదలయ్యింది. నా భర్త పేద పిల్లల కోసం ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఇనిషియేట్ చేశారు. కానీ జియా పూణే నుంచి ఫ్రీలైన్స్ టీచర్ గా జాయిన్ అయ్యింది. పైగా తన అందచందాలతో నా భర్తని లొంగ తీసుకుంది. కానీ మీకు శరత్ కి డైవర్స్ కేసు జరిగిందని మేము విన్నాము, అది నిజమేనా? చెత్తది మధ్యలో రాకపోయి ఉంటే మా ఆయన్ని సరి చేసుకునేదాన్ని, డివోర్స్ వద్దనేదాన్ని. కానీ అది వచ్చాక శరత్ కి ఇంకా సపోర్ట్ దొరికింది. మీరు నాసిక్ షిఫ్ట్ అయితే బాగుంటుందనిపిస్తోంది. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ శరత్. నువ్వు పరాయి వాడివే అయినా నాకు నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు. అలాగా? ఇప్పుడు కూడా పరాయి వాడినా? అక్క, అజయ్, అజయ్, అది శరత్ ని చంపేసింది. అజయ్, అది శరత్ ని చంపేసింది. పోయిన వారం మీరు అక్కడికి వెళ్లి జియాతో గొడవ పడినట్టుగా మేము విన్నాం. అంతకు మించి నేనేం చేయగలను? అది నా కూతుర్ని ఇంట్లో అన్ని పనులు చేయిస్తోంది, కొడుతోంది కూడా. అవును, జియా ఆంటీకి నేనంటే ఇష్టమే ఉండదు. ఎందుకంటే మా నాన్న నాతో బాగా మాట్లాడతారు. అందుకనే జియా ఆంటీ నన్ను తిడతారు. నన్ను నాన్న దగ్గరికి కూడా వెళ్ళొద్దంటారు. ఈ వస్తువులు మీ హస్బెండ్ వా? ఐ మీన్ మీ ఎక్స్ హస్బెండ్ దా? మ్యామ్, ఈసారి కావ్యకి ఆరోగ్యం బాగోలేదు. తనని అక్కడికి పంపించలేకపోయాను. అందువల్ల శరతే ఇక్కడికి వచ్చాడు కావ్యాన్ని చూసుకోవడానికి. తర్వాత జియా తనని రమ్మని ఫోన్ చేసింది. తను వెంటనే వెళ్లిపోయాడు. అవును. ఈ రోజు పొద్దున్న మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాం. అవును, మేము ఇంట్లోనే ఉన్నాం. సార్, ఇది నిజమో లేక నా సందేహమో నాకు తెలియదు సార్. కానీ కొన్ని నెలల నుంచి ఆ కుర్రాడు జియా వెనక పడుతున్నాడు సార్. అతను డెలివరీ బాయ్ సార్. రోజు అతను ఆ గేట్ దగ్గరికి వస్తాడు సార్, అక్కడే ఉంటాడు. జియా మేడం యోగా క్లాస్కి వెళ్ళేటప్పుడు ఇతను వెనకాలే వెళ్తాడు సార్. నేను చాలాసార్లు చూశాను. తను ఎలా ఉంటాడో స్కెచ్ గీయగలవా? సార్, వీళ్ళందరూ నిన్న 10 గంటలకి లోపలకు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ ఎంట్రీ ఉండదు సార్. పాలవాడు, కేబుల్ వాడు, ఇంకా పని మనుషులది. సరే సార్, నా మెడికల్ షాప్ పక్కనే ఉంది సార్. నేను మందులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. సార్, నేను ఇక్కడ ట్యూషన్ తీయడానికి వస్తాను. పేరు రోహన్ రోనక్, B2303. సరే, ఈ జియాని శరత్ కూతురు కావ్య ఇబ్బంది పెడుతూ ఉంటుందా? యాక్చువల్లీ నేను చూసినంత వరకు
జియాకి కావ్య అంటే చాలా ఇష్టం. అన్ని వీకెండ్ కావ్య ఇక్కడికి వస్తూ ఉంటుంది. తనకి ఏవైతే ఇష్టం ఉంటుందో చాక్లెట్స్, తనకి స్నాక్స్, వీడియో గేమ్, స్టోరీ బుక్స్ అన్ని కావ్య కొనిపెడుతుంది. సార్ నాకు తెలిసి కావ్యకే జియా నచ్చలేదు. ఎప్పుడు చూసినా మొహం తిప్పుకునే ఉంటుంది. అంతేకాదు ఒకరోజు ఏమైందంటే కావ్య జియాని రూమ్ లో నుంచి పంపించేసింది. కావ్య, నాన్న ఏం చేస్తున్నావు? తలుపు తెరువు. తల్లి, నాకు చాలా భయంగా ఉంది. గ్యాస్ ఆన్ లో ఉంది తల్లి. మీరు చాలా చెడ్డవారు. ఐ హేట్ యు. మీరు మా నాన్న నా దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. మా నాన్న నుంచి దూరంగా ఉండండి. ఐ హేట్ యు. కానీ ఇంత చిన్న పిల్ల అంత పెద్ద అబద్ధం చెప్తుందా? సార్, ఒకవేళ అబద్ధం చెప్పి ప్రియాంక, జియా, శరత్ని ఓ పని చేయండి, ఈ ప్రియాంక నంబర్ని ట్రేస్ చేయండి. మర్డర్ జరిగిన రోజు తను ఎక్కడుందో తెలుసుకోండి. ఎస్ సార్. సరే, పూణేకి వెళ్ళి వాళ్ళ ఫొటోస్ ని సర్క్యులేట్ చేయి. నేను ఆర్డర్ ని మెయిల్ చేస్తాను. ఓకే సార్. జియా వాళ్ళ అమ్మ, బ్రదర్ పారిపోయారు. ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. సార్, జియా హస్బెండ్ కూడా దొరికాడంట. తన పేరు నితీష్ జాదవ్ సార్. మేడం, ముందు రోజు మేము అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. నితీష్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. కావాలంటే మీరే అడగండి. పైగా మేడం, మేము జియాని కూడా ఎప్పుడో మర్చిపోయామండి. మీకు తెలుసా, తను ఎప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో తను ఈ నితీష్ కి డివోర్స్ కూడా ఇవ్వలేదు, అలాగే ఇంటికి తిరిగి రాలేదు కూడా. నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేశారు. చూడండి మేడం, మేము తనని ఎప్పుడో మర్చిపోయాం. కొట్టే వాళ్ళెప్పుడు మర్చిపోతారు, కానీ జియా ఇప్పటికీ భయపడుతుంది. ఐఎమ్ సారీ, నేను చేసిన తప్పని నాకు తెలుసు. తన వీడియోస్ మీద వచ్చే తప్పుడు కామెంట్స్ని చూసి నా నా రక్తం ఉడికిపోయేది. మా ఇద్దరి మధ్య జరిగిన గొడవకి ఇదే కారణం. అదేంటంటే జియా నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీకు కోపం వచ్చుంటుంది. అందుకనే తన పార్ట్నర్ని నువ్వే హత్య చేసావుగా. అరే మేడం, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? తన గురించి మాకు అసలు ఏం తెలీదు. తను నాసిక్లో ఉన్నట్టుగా మేము న్యూస్లో చూసి తెలుసుకున్నాం. మర్డర్ కూడా జరిగింది. ఓకే, ఎవరితో నీ ఎంగేజ్మెంట్ జరిగిందో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. అమ్మాయి పేరు రేణు పాటిల్, దిగంబర్ పాటిల్ వాళ్ళ అమ్మాయి. సార్, సరజ్జీ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్. సార్, తల మీద దెబ్బ తగలడం వల్ల చనిపోయింది. అండ్ సార్, తన్ని హత్య చేసే ముందు ఎవరో బాగా కొట్టారు. తన నోట్లో క్లాత్ ట్రేసెస్ కనిపించాయి. దీన్ని బట్టి ఒకటి తెలుస్తుంది, తన్ని అండ్ సార్, టైమ్ ఆఫ్ డెత్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల. మరి శరత్? సార్, శరత్ బాడీలో ఎటువంటి కొట్టిన ఆనవాళ్లేమీ లేవు. కడుపులో 3 సార్లు గుచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 లోపల జరిగింది. ఇప్పుడు మన టెన్షన్ ఇంకా పెరిగిపోయింది ప్రాచి. అక్కడ మర్డర్ వెపన్ దొరికింది, కానీ ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. ఇప్పుడు నా రక్తము, నీ రక్తము రెండూ కలిసిపోయాయి. సార్, ఎంక్వైరీ చేసినప్పుడు ఒక సిల్వర్ వ్యాన్ గురించి తెలిసి వచ్చింది. బిల్డింగ్ బయట ఎప్పుడూ ఉంటుందంట. ఆ మర్డర్ జరిగిన తర్వాత వ్యాన్ అక్కడ కనిపించట్లేదంట. సిద్ధార్థ్, ఇది కో ఇన్సిడెంట్స్ కూడా అయ్యుండొచ్చు కదా. సీసీటీవీకి ఏమైంది? సార్, వర్షం పడడం వల్ల అది సగం పైన డ్యామేజ్ అయిపోయిందంట సార్. కానీ మాకు దొరికిన సోర్స్ ప్రకారం మేము చెక్ చేస్తాము. ఒక కొట్టు మూసుంది, కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే కరెక్ట్ అనిపిస్తోంది. కానీ ఆ కొట్టతను ఎక్కడికో ఊరికి వెళ్ళాడంట సార్. ఎక్కడికి వెళ్తున్నారు? నేను రాహుల్ శర్మ, జియా శర్మ బ్రదర్ని. మా టీం పూణేలో మీ ఇంటికి వెళ్ళింది, కానీ మీరింట్లో లేరు. సార్, మేము న్యూస్ చూసిన వెంటనే ఇక్కడికి వచ్చేసాం. నా కూతురు అన్యాయంగా చనిపోయింది. మిగిలిన తన అంత్యక్రియలైనా సక్రమంగా చేయాలి కదా. అమ్మా ఏడడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే జరిగినవన్నిటికీ నీ కూతురు జియానే కారణం తెలుసుకా. తన లైఫ్లో ఒక తప్పైన నిర్ణయం తీసుకుంది. ముందు నితేష్ని పెళ్లి చేసుకుంది,
తన గురించి తన జీవితం గురించి అసలు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. నాకు తెలిసి మీకు మీ సిస్టర్ కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. తను నితేష్ ని పెళ్లి చేసుకుంది, కానీ కిడ్నాప్ చేసింది ఎవరంటే ఆ నితేష్ తనని కిడ్నాప్ చేశాడు. నితీష్ తనకన్నా ఎక్కువ ప్రేమించాడు, కానీ చివరికి తను ఫ్రాడ్ అని తెలిసింది. నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. అడ్డమైన ఫోటోలు అప్లోడ్ చేస్తావా? ఏం చేస్తున్నావ్? నేను ప్రాణాలతో వదలనే. ఈ రోజు నా చేతిలో చచ్చావు. చెప్తున్నానా? ఏం చేస్తానో చూడు. సార్, నా కూతురు తన ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం చెప్పులు కూడా లేకుండా వచ్చింది. తను టాక్సీ డ్రైవర్ కాడ నుంచి ఫోన్ చేసింది. నా దగ్గర నాసిక్ వెళ్తానని చెప్పింది. అక్కడ ఎవరో శరత్ ఫ్రెండ్ అని చెప్పింది. అతని దగ్గరికి వెళ్తానని చెప్పింది. మీ అమ్మాయి జీవితంలో ఇన్ని దుర్ఘటనలు జరిగాయి. తన ఇంటికి వెళ్ళడానికి బదులు శరత్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ అనిపించిందా? పైగా అంతకు ముందు ఎప్పుడూ అతన్ని కలవలేదు. సార్, మా దగ్గర రాకుండా ఉండడానికి కారణం ఉంది. ఎందుకంటే తను ఇక్కడికి వస్తే నితేష్ ఖచ్చితంగా వస్తాడు. అది కాక నితీష్ తన మీద కోపంగా ఉండేవాడు. మీరు తన్ని ఒక్కసారి కూడా కలవడానికి వెళ్ళలేదా? నేను చెప్తాను సార్. జియా ఎవరో పెళ్ళైన వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మాకు తెలిసింది. అప్పటి నుంచే తన నుంచి దూరంగా ఉండాలని అనుకున్నాం సార్. ఆ పెళ్ళైన వ్యక్తికి డివోర్స్ కేసు జరుగుతోంది. ఆ విధంగా చూసుకుంటే మీ అమ్మాయి తప్పు ఇందులో ఏమీ లేదు. వీళ్ళిద్దరి మీద ఒక కన్నీసు ఉంచి సిద్ధార్థ్. సార్, జియా స్టాకర్ దొరికింది. సార్, ఈ అబ్బాయి జియాని ఫాలో అవుతున్నాడు. వీడు చాలా సార్లు జియాని ఫాలో అయ్యాడు. సార్, ఇది ఇంకొక ఫోటేజ్. ఒక్కసారి స్టాప్. ఇతను బహుశా డెలివరీ బాయ్ అనుకుంటున్నారు. అతని డ్రెస్ మీద కంపెనీ నేమ్ ఉంది. సిద్ధార్థ్, ఎస్ సార్. ఈ కంపెనీ నుంచి ఈ అబ్బాయి అడ్రస్ ఎంక్వైరీ చేయి. ఓకే సార్. తాంబే, తాళం వెరగొట్టు. తాంబే, వీడొక సైకోలో ఉన్నాడే. వాడికి ఫోన్ చేయి. ఆగరా. సార్, జియా శరత్ ఫోన్లో అన్లాక్ అయ్యాయి. మొత్తం రికార్డ్స్ అన్ని దొరికాయి. మర్డర్ జరిగినప్పుడు 10 గంటలకి జియా శరత్ కి మధ్య చాట్ చేసుకున్నారు. బహుశా తను ఆ టైంలో యోగా క్లాస్కు వెళ్ళుంటుంది. ఎస్ సార్. వాళ్ళ చాట్ బట్టి చూస్తే జియాని ఎవరో ఫాలో అయ్యారు. నితేషో ఇంకో ఎవరైనా, అది ఆవిడ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఆ మెసేజ్ చేసిన తర్వాత నిమిషమే శరత్ ఇంటికొచ్చానని చెప్పాడు. ఈ విషయం విన్న వెంటనే శరత్ ప్రియాంక ఇంటి నుంచి వెంటనే బయలుదేరుంటాడు. అందుకే అతని సామాన్ అక్కడే ఉండిపోయింది. అందుకే ప్రియాంకకి ఈ విషయంలో కోపం వచ్చి ఉంటుంది. ఒకవేళ దానివల్లే ప్రియాంక తన బ్రదర్ శరత్ ని ఫాలో అయ్యుంటారు. శరత్ ని జియాని హత్య చేసుంటారు. ఎందుకంటే సార్, ప్రియాంక ఫోన్ లొకేషన్ సాయినగర్ అని చూపిస్తుంది. జియా ఫ్లాట్ పక్కనే. 11 గంటల వరకు యాక్టివ్ గానే ఉంది. తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ 1 గంటకే ఆన్ అయ్యింది. అండ్ జియాని 11:40 మేడ మీద నుంచి కిందకు తోశారు. ఇక అజయ్ ఫోన్? సార్, అజయ్ ఫోన్ లొకేషన్ తన ఆఫీస్ నే చూపిస్తుంది. అజయ్ కావాలనే ఫోన్ ని ఆఫీస్ లో వదిలేస్తుంటాడు. అప్పుడే మనల్ని ఇబ్బంది పెట్టచ్చు కదా. మీరు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చారా? అజయ్, తమ్ముడు, ఏమైంది? ఏంటి సార్ ఇది? ఎందుకు ఇలా ఏం చేస్తున్నారు? చేస్తాం? మీ ఫ్యామిలీయే ఇంత దొంగ ముఠా అయితే ఇలాంటి పనులు చేయక తప్పదు. చివరికి ఎంతవరకు వచ్చారంటే పిల్ల కూడా అబద్ధం చెప్తోంది. మీ అమ్మాయి అబద్ధం చెప్పింది జియా తన్ని ఇబ్బంది పెట్టింది అని. కావ్య, ఎందుకమ్మా నువ్వు అలా అబద్ధం చెప్పావు? వాళ్ళు మా నాన్నని దొంగ అని అన్నారు. ఐ హేట్ హర్. ఇదే ఈ మోటివేషనే మీ అందరికీ ఉంది శరత్ ని జియాని మర్డర్ చేయడానికి. మర్డర్ టైంలో మీరిద్దరూ ఆ ఏరియాలో ఏం చేస్తున్నారు? సార్, మేము నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాము.
తను మున్సిపాలిటీలో పనిచేస్తోంది. ఎలాగైనా సరే శరత్ కోచింగ్ సెంటర్ ని క్లోజ్ చేసేమని చెప్పడానికి నేను వెళ్ళాను. నేను శరత్ కి బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే మీరిద్దరూ జియా షరతుల మీద పగ తీర్చుకోవడానికి వెళ్లారు. లేదు సార్, అలాంటిదేమీ లేదు సార్. అతను నా భర్త సార్, నా కూతురికి తండ్రి సార్. అయినా ఏంటి మీరు మమ్మల్నే ఫాలో చేస్తున్నారు? సరే, జియా వాళ్ళ హస్బెండ్ ఏమైపోయాడు? మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఇంకొకరిని వేలెత్తి చూపడం మంచిది కాదు. అయ్యో లేదు సార్, 6 నెలల క్రితం మా బావగారి మీద అటాక్ చేశారు. దానికి సంబంధించి మేము పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం. అవును సార్, నేను ఒకసారి కూడా ఉన్నాను. ప్రియాంక, నువ్వు అనవసరంగా బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నీ పిసినారితనం వల్ల నేను విసిగిపోయి ఉన్నాను. నువ్వు ముందు కారెక్కు. ఎవరు ఎవరు మీరు? ఎవరు మీరు? వాళ్ళు ఊరికే వచ్చి కొట్టి వెళ్ళిపోయారా? అవును, 4-5 సార్లు ఇలాగే జరిగింది. తను రికవరీ అయిన వెంటనే మళ్ళీ తిరిగి వస్తారు, అతని చితక బాధేసి వెళ్ళిపోతారు. ఎందుకో చెప్పరు, ఏమీ మాట్లాడరు. ఈ అటాక్స్ ఎప్పుడు ఆగిపోయాయి? కొన్ని నెలల క్రితం. ఎప్పుడైతే శరత్ ఆ చెత్తదానితో సాయినగర్కి షిఫ్ట్ అయ్యాడో అప్పటి నుంచి. సార్, నాకు తెలిసి ఈ అటాక్లన్నీ జియానే చేయించుండాలి. ప్రాచి, సార్, శరత్ మీద అటాక్ మిగిలిన వివరాలు స్టాకర్ రియాజ్ మాకు దొరికాడు సార్. మాకు ఈ ఫైల్ దొరికింది, అలాగే ఈ కత్తి కూడా. నువ్వు జియాని స్టాక్ చేసావా? అది మాత్రం కాదు సార్. పూణే నుంచి తను జియా వెనకాల పడుతూనే ఉన్నాడు. ఇంకా జియా నాసిక్లో సెటిల్ అవ్వగానే తనని వెతుక్కుంటూ ఇంతవరకు వచ్చేశాడు. జియా నిన్ను గుర్తుపట్టుంటుంది, అందుకే నువ్వు తన్ని, తన కాబోయే హస్బెండ్ని చంపేశావు. తనంటే నాకు ఇష్టం, తనే నా జీవితం సార్. నేను తన్ని ఎలా చంపుతాను చెప్పండి? నేను తన్ని ప్రేమించాను. అది తన చివరి ఫోటో మేడం. ఈ చాకు మీ ఇంట్లోనే దొరికింది, దీనికేమంటావు? అది నా కత్తే. నేను నన్ను పొడుచుకునే ప్రయత్నం చేశాను చూడండి సార్, కానీ నా వల్ల కాలేదు. సార్, ఈ ప్రియాంక అజయ్ క్లియర్ గా ఉన్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఉన్నారు సార్. ఇంకా ఈ నితేష్ కూడా వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే ఉన్నాడు. సిద్ధార్థ్, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ అబద్ధాలు చెప్తున్నారు. సార్ ఒక నిమిషం రెడ్డి. సార్, శరత్ని అటాక్ చేశారు కదా, ఆ 2 ఫోటోస్ దొరికినాయి. ఇంకా ఇది రెండోది. ఒక చోటొచ్చి శరత్ ఇంటి దగ్గరది, ఇంకొకటి వచ్చి తన క్లాస్ దగ్గర. మళ్ళీ ప్లే చేయి. స్టాప్. ఇతని టీషర్ట్ వెనకాల ఏదో ఒక లోగో ఉంది. సరే, ఏదో బ్లర్ గా ఉంది. వెంటనే క్లియర్ చేయి. ఎస్ సార్. ఈ లోగోని మీరు ఎక్కడైనా చూసారా? సార్, ఇది క్లాసిక్ జిమ్ లోగో. సార్, మేమేం చేయలేదు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? సార్, నిజంగా మేమేమీ చేయలేదు. నువ్వు ఆ రోజు జియా బిల్డింగ్ లో ఉన్నావు కదా? ఈ అటాకర్స్ మీరే కదా? అయ్యో కాదు సార్, అది మేం కాదు. అయినా సార్, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని? ఈ సీసీటీవీ ఫుటేజ్ కాకుండా పక్కన 5 సీసీటీవీ ఫుటేజెస్ చూసాం మేము. ఆల్రెడీ మీ ఐడెంటిఫికేషన్స్ అయిపోయాయి. ప్రూఫ్ కావాలంటే కోర్టుకు రా. మోటివ్ ఏంటో చెప్పు. ఎందుకు అటాక్ చేశారు శరత్ పైన? సార్, నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. నా ఎంట్రన్స్ ని క్లియర్ చేసిస్తానని చెప్పి శరత్ చెప్పారు నాకు, కానీ నేను ఫెయిల్ అయిపోయాను. నా బ్రదర్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. నేను తన్ని అలా చూడలేకపోయాను. మాస్టర్ కి గుణపాఠం నేర్పించడానికి అటాక్ చేశాను. అతను షిఫ్ట్ అయిన వెంటనే మీరు అటాక్ చేయడం మానేశారు కదా? అవును సార్. మరి మర్డర్ ఎందుకు చేశారు? లేదు సార్, మేము మర్డర్ గిట్లంతా ఏం చేయలేదు సార్. మర్డర్ చేయాలనుకుంటే ఆ రోజే చేసుండే వాళ్ళం. ఆ రోజు మేము అసలు అక్కడ లేం కూడా, జిమ్ లో ఉన్నాం. సీసీటీవీ ఫుటేజ్ లో చూడండి, మీకే తెలుస్తుంది. సార్, పైగా ఆ టైంలో నేను B2 303 లో ఉన్నాను సార్. ట్యూషన్ చెప్తూ ఉన్నాను సార్. సిద్ధార్థ్, వీళ్ళ ఎలివాయిస్ చెక్ చేయి.
అండ్ వీళ్ళ మీద అసాల్ట్ అండ్ కాన్స్పిరసీ కేసెస్ పెట్టు. సార్ 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 ప్లీజ్ సార్ సార్ వదిలేయండి సార్, మాకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, సార్ కొంచెం జాలి చూపించండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్, జియాకి సంబంధించిన అన్ని హిస్టరీని చెక్ చేశాం. ఏం దొరికిందో చూడండి. సార్ ఇక్కడ చూడండి, 1 నెల ముందు జియా వీడియోకి ఎవరో కమెంట్ చేశారు, పూణే ఆవిడి నాసిక్ గా మారిందని చెప్పి. దీన్ని సాయినగర్ లో చూశాను. చూడండి సార్, మన ప్రైమ్ సస్పెండ్ నాసిక్ నుంచి చాలా తెలుసుకుని వచ్చారు. మర్డర్ జరిగినప్పుడు నాసిక్ లోనే ఉన్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్ ఏమీ లేదు. సీసీటీవీని మళ్ళీ చెక్ చేయండి. పాత ఫొటోస్ అన్ని తీసుకోండి. తాబే, ఓ షాప్ ఆ రోజు క్లోజ్ లో ఉందన్నావు కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ పట్టరా. ఎస్ సార్. ఎవరో సొసైటీ లోపలికో లేక బయటకో వెళ్ళి ఉండాలి. ఎవరో ఒకరు దీన్ని చూసుంటారు. విట్నెసెస్ అందరితోనూ మళ్ళీ మాట్లాడండి. ఎస్ సార్. సార్, మూసిన కొట్టు యొక్క సీసీటీవీ ఫుటేజ్. ప్రాచి సార్. ప్లే చేయి. సార్, మర్డర్ జరిగిన 3 రోజుల ముందు ఫుటేజ్. నెక్స్ట్ డేది ప్లే చేయి. సార్ ఒక నిమిషం. సార్ ఇక్కడ ఫస్ట్ డే చూడండి, ఈ కార్ అక్కడ పార్కింగ్ లో ఉంది. ఇంకా సెకండ్ డే కూడా కార్ అక్కడే పార్కింగ్ లో ఉంది. ఇంకా 3వ రోజు కూడా అక్కడే ఉంది. అండ్ సార్, మర్డర్ జరిగినప్పుడు ఆ కార్ అక్కడ లేదు. నెంబర్ ప్లేట్ మీద జూమ్ చేయి. సిద్ధార్థ్. ఎస్ సార్. ఈ కార్ నెంబర్ ద్వారా ఇది ఎవరి పేరు మీద ఉందో తెలుసుకో. సార్, ఈ కార్ ఎవరో దిగంబర్ పాటిల్ అనే పేరుతో రిజిస్టర్ అయి ఉంది. దిగంబర్ పాటిల్? సిద్ధార్థ్, ఆయనే నితేష్ వాళ్ళ ఫాదర్ ఇల్లా. ఆ నితేష్ ని తీసుకురండి. ఎస్ సార్. మేమేం చేసాం? ఏంటిదంతా? అరే మేమేం చేయలేదు. అసలు మీరేం చేస్తున్నారు? ఈ కారులో మీరు ముగ్గురు కూర్చుని ఫాలో అయ్యారు. ఒకరోజు మీ అక్కుంటే, రెండో రోజు మీ బావ, తర్వాత విశాల్ నువ్వు. ఆ రోజు మీరు తనని ఆ బిల్డింగ్ దగ్గర ఫాలో అయ్యారు. దాదాపు 11:20 ఆ తర్వాత మీరు వాళ్ళని మర్డర్ చేశారు. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? మాకు ఏం తెలియదు సార్. ఆ వాచ్మెన్ కి మీరు డబ్బిచ్చి మభ్య పెట్టారా? లేదు సార్, అప్పుడే ఆయన బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మేము ముగ్గురు. వెరీ గుడ్. ఇప్పుడంతా వివరంగా చెప్పండి. నేను జియా అకౌంట్ని స్టాక్ చేస్తుండేవాడిని. అండ్ అందులో నేను ఒక కమెంట్ని చదివాను. వాడు నాసిక్లో సాయినగర్లో ఉన్నట్టు తెలుసుకున్నాను. అంతేకాదు, ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళానో నేను అక్కడ చూశాను. తను నన్ను వదిలేసి 3వ వ్యక్తితో కలిసి ఉండడం చూశాను. నేను దాన్ని తట్టుకోలేకపోయాను. అప్పుడు నేను మా అక్క, మా బావతో కలిసి తనని హత్య చేద్దామని ప్లాన్ వేశాను. మీరా? కిడ్నాప్ చేసి ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత అమ్మాయిని చావుబది పారిపోయేలా నువ్వే చేశావు. ఆ కారు ఎవరిది? రేణు పాటిల్, నాకు కాబోయే భార్య. నేను తనకు చెప్పాను నా కారు రిపేర్ అయిందని. అందువల్ల తన కారునిచ్చింది. మీరు ముగ్గురు ఇక జైల్లో పడి ఉండండి. సార్ చెప్పేది ఉండండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్.